తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవనున్నారు. వారికి సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సర్వే నివేదికను సమర్పించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కోరారు. ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఎంపికలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవనున్నారు. వారికి సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సర్వే నివేదికను సమర్పించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కోరనున్నారు. ఈ నెల 24 సాయంత్రం 5 గంటలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఎంపికలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. నేడు సాయంత్రం తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీసీ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఢిల్లీకి బయలుదేరనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవనున్నారు. వారికి సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సర్వే నివేదికను సమర్పించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కోరనున్నారు. ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఎంపికలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. నేడు సాయంత్రం తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీసీ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఢిల్లీకి బయలుదేరనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హరిక, తెలంగాణలో బీసీలకు ఇటు చట్టసభలతో పాటుగా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేలాగా ఒక ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానిపైన అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రకటన అనేది కూడా చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం అనేది తెలియకుండా స్థానిక సంస్థలకు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటు కేంద్రం దగ్గర, గవర్నర్ దగ్గర రెండు కూడా పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయలేకపోతోంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో పాటుగా తెలంగాణకు సంబంధించిన బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఢిల్లీకి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా కలిసి పార్లమెంటులో
బీసీలకు 42% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును పార్లమెంట్లో చర్చించి ఆమోదింపచేయాలని చెప్పేసి వాళ్ళు కోరనున్నారు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే అసలు 9వ షెడ్యూల్లో చేర్చడం అనేది కూడా సాధ్యం కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీసీలకు కనుక 42% రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు నిర్ణయించిన పరిమితి ఏదైతే 50% పరిమితి ఏదైతే ఉందో అది దాటిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి కోర్టుల్లో ఇది వ్యాలిడిటీ అనేది కూడా ఉండదు. కోర్టులో 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదని చెప్పేసి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇటు 50% రిజర్వేషను, అదేవిధంగా 10% ఏదైతే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో ఈ రిజర్వేషన్ అనేది కూడా ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో 50% రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని సవరించడం సాధ్యం కాదు. ఉన్న రిజర్వేషన్లలోనే మార్పులు చేర్పులు చేసి మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఉన్న రిజర్వేషన్లను ముట్టుకుంటే మాత్రం అది సరికొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఎవరైతే ఇతర రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాలపైన ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది, ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్ అనేది బీసీలకు, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన మిగిలిన కులాలకు అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేది కూడా ఇవ్వాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్ అనేది ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాకుండా చూసినట్లయితే 50% దాటిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వ్యాలిడిటీ అనేది ఉండదు, కోర్టు కొట్టేస్తుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ చెప్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా రిజర్వేషన్ల విషయంలో బీసీలను మోసం చేస్తున్నాయి, బీసీలను వంచిస్తున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీ ఆరోపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన అనేది కేంద్ర ప్రభుత్వంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది కూడా చూడాల్సి ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కలిసి చట్టసభల్లో అంటే ఉభయ సభల్లో ఈ అంశం అనేది కూడా ప్రస్తావనకు తేవడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి కూడా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా కూడా రేపు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జాతీయ సర్వేలో దాన్ని చేర్చాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరాభవన్లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలతో అంటే అన్ని రాజకీయ పార్టీలు అంటే ఇక్కడ ఇండియా బ్లాక్కు సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి ఈ తెలంగాణలో కులగణన అనేది ఏ విధంగా నిర్వహించాం, అదేవిధంగా రిజర్వేషన్లు కూడా ఏ విధంగా ఇవ్వబోతున్నాం, ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కూడా చేస్తాం, వీటన్నింటికి సంబంధించి వాళ్ళకు వివరించడంతో పాటుగా పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే అంశాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరనున్నారు. సో రేపటి సమావేశం తర్వాత మరి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలంటే కూడా సఫలం అవుతాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే సిరీస్ రాజకీయ పార్టీల ఎంపీలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమైనా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎలా ఉండబోతుంది? అదే చెప్పాను. ఏదైతే రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఏదైతే ఉందో సమగ్ర కులగణన సర్వే ఉందో దానికి సంబంధించిన వివరాలను దాన్ని ఏ విధంగా నిర్వహించారు, ఎలాంటి పద్ధతులను అవలంబించారు వీటన్నిటినీ కూడా అన్ని రాష్ట్రాల ఎంపీలకు వివరిస్తారు. దాన్నే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఇండియా బ్లాక్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అమలు చేయాలనేది కూడా వాళ్ళ యొక్క డిమాండ్గా కనపడుతుంది. రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా 50% కంటే ఎక్కువ పెంచాలి. ఎందుకంటే జనాభాలో ప్రాతినిధ్యం పెరుగుతున్న కొద్దీ రిజర్వేషన్లు కూడా పెంచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అన్ని విపక్షాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో నిర్వహించిన విధంగా రేపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోయే జాతీయ కులగణన సర్వే ఏదైతే ఉందో జనాభా లెక్కల సర్వే ఉందో అందులో ఇదే పద్ధతిని అవలంబించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుందా లేదా చూడాలి. అడాప్ట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనేది కూడా అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. మిగిలిన ముఖ్యంగా ఇండియా బ్లాక్తో పాటు ఇండియా బ్లాక్లో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఈ దేశవ్యాప్తంగా కూడా కులగణన సర్వే కోసం డిమాండ్ చేయడం, చివరికి కేంద్ర ప్రభుత్వం దానికి తలొగ్గి రేపు చేపట్టబోయే జనాభా లెక్కల్లో కులగణన సర్వేను కూడా చేర్చడం ఇవన్నీ కూడా తమ పార్టీ విజయంగా కూడా చెప్పుకుంటున్నాయి. కాబట్టి తెలంగాణలో ఏ విధంగానైతే కులగణన సర్వే చేశారో అదే సర్వేను జాతీయ వ్యాప్తంగా కూడా చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్గా కనపడుతుంది. దానికోసం ఇతర పార్టీల యొక్క మద్దతు కోరేందుకు రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శిరీష్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు ఇంకా సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలు కాకుండా ఇంకా ఏమన్నా వేరే అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయా?
ప్రధానంగా ఢిల్లీకి వస్తుంది 42% రిజర్వేషన్ సంబంధించిన అంశం. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలంటే ఈ 42% రిజర్వేషన్ అంశం అనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా క్లియర్ చేయించుకోవడం అనేది కూడా రేవంత్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన ఉద్దేశంగా కనపడుతుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకైన ప్రయత్నాలు లాంటివి కూడా చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది. మరి కోర్టులను కాదని చెప్పేసి పార్లమెంటు చట్టం చేస్తుందా లేదా మిగిలిన రాజకీయ పార్టీలు ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఆందోళన చేస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శిరీష్.